సీజన్ ఏ పార్టీలోంచి ఎవరు ఎప్పుడు ఎటువైపు జంప్ చేస్తారో ఊహించడం కష్టం. అందుకే అన్ని పార్టీల్లో జంప్ జిలానీల గురించి ఒకటే టెన్షన్. ముఖ్యంగా ఇలాంటి టెన్షన్ అంతా ప్రతిపక్ష పార్టీలకే ఉంటుంది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్సీపీలో ఓ నేత గురించి పుకార్లు ఎక్కువైపోయాయట. ఆయన ఏదో ఒక రోజు గోడ దూకేయడం ఖాయమని చర్చించుకుంటున్నాయి పార్టీ వర్గాలు. వైఎస్ఆర్సీపీలో మళ్లీ జంపింగ్లు మొదలవనున్నాయా? ఆ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత గోడ దూకేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారా? ఆ పార్టీ వర్గాలు అదే అనుమానంతో ఉన్నాయట. వైసీపీలో సీనియర్ నేత వైఎస్ఆర్ శిష్యుడు మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కండువా మార్చేసుకునేందుకు సిద్ధమవుతున్నారనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఇటీవలి పరిణామాలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. హుదూద్ తుపాను బాధితులను పరామర్శించేందుకు పార్టీ అధ్యక్షుడు జగన్ విశాఖపట్నానికి వెళ్లారు. సొంత జిల్లాకు పార్టీ అధ్యక్షుడు వస్తే కొణతాల మాత్రం హైదరాబాద్ పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమవడం వైసీపీ వర్గాలకు షాక్ ఇచ్చిందట. అప్పుడే కొణతాల పార్టీ మారడం ఖాయమని కొందరు నేతలు డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ ఒక్క సంఘటనలోనే కాదట, కొన్నాళ్లుగా కొణతాల పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం విశాఖలో జరిగిన తొలి విస్తృత స్థాయి సమావేశానికి కొణతాల డుమ్మా కొట్టడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అప్పట్నుంచి జిల్లా రాష్ట్ర స్థాయిలో జరిగిన పార్టీ కార్యక్రమాలకు కొణతాల దూరంగా ఉంటున్నారట. ఎన్నికలకు ముందు కొన్ని పరిణామాలతోనే కినుక వహించిన కొణతాల వైఎస్ఆర్సీపీ కమిటీల్లో కూడా తన వర్గానికి తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, జగన్ వ్యవహార శైలిపైన కొణతాల అసంతృప్తిగా ఉన్నారని ఆయన వర్గీయులు చెవులు కొరికేసుకుంటున్నారు. అసలు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎలాంటి సమాచారం తమ నాయకుడితో పంచుకోవటం లేదనేది కొణతాల వర్గీయుల వాదన. అయితే వైసీపీ అధినేత జగన్ కావాలనే కొణతాలను దూరంగా పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడంలో కొణతాల విఫలమయ్యారని జగన్ ఆగ్రహంగా ఉన్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫలితాలొచ్చినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించని కొణతాల చాలా కాలం తర్వాత ఈ మధ్య పార్టీ ఆఫీసులో అడుగుపెట్టారు. సీనియర్ నేత మైసూరారెడ్డితో సుదీర్ఘంగా మంతనాలు కూడా జరిపారట. సడన్ గా కొణతాల రావడం, మంతనాలు జరపడం చూస్తుంటే ఆయన పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారన్న గుసగుసలు వినిపించేస్తున్నాయి. కొణతాల కాషాయ కండువా కప్పేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారని గాసిప్స్ గుప్పుమంటున్నాయి. కమలం గూటికి చేరేందుకు ఆయన పావులు కదుపుతున్నారని ఇటు హైదరాబాద్ పార్టీ ఆఫీస్ తో పాటు విశాఖలోనూ గుసగుసలు వినిపించేస్తున్నాయి. పార్టీ మార్పుపై అనుచరులతో చర్చించిన తర్వాతే కొణతాల నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయంటున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత దాడి వీరభద్రరావు పార్టీకి దూరమయ్యారు. మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు కొణతాలు కూడా వెళ్లిపోతే విశాఖలో పార్టీకి గడ్డు కాలమే అనుకుంటున్నాయి పార్టీ వర్గాలు. ఆఫ్ ది రికార్డ్ లో మరో